హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కల్పన. ఈరోజు శ్రావణ మంగళవారము ప్లస్ నాగపంచమి కూడా ఉందండి. చాలా మంచి రోజు. నేను ఎర్లీ మార్నింగ్ 5 కల్లా అంతా మాప్ పెట్టేసుకొని ముగ్గులు వేసేసుకున్నానండి బయట. అక్కడేమో తులసమ్మ దగ్గర బియ్యం పిండి పెట్టేసి ముగ్గు వేశాను కింద. ఇటేమో ఫ్రంట్ ఇటు సైడ్ చాక్ పీస్ పెట్టి చిన్న ముగ్గు వేశాను. మళ్ళీ కొంచెం అమ్మవారికి నైవేద్యానికి కొంచెం పాలు పొంగిచ్చానండి, కొంచెం పాయసం వండాను. ఈరోజు వెజిటేబుల్స్ ఏమీ కట్ చేయనండి, నేను చవితికి పంచమికి అలా కట్ చేయను. ఓన్లీ ముద్దపప్పు వండేసాను. అమ్మవారికి పాయసము, ముద్దపప్పు, నెయ్యి వేసి కొంచెం వడపప్పు, చల్లుని కూడా కలిపానండి. పానకం కలిపాను కొంచెం. ఇంకా ప్రసాదాలన్నీ పెట్టేసి అమ్మవారికి పూజ చేసుకున్నానండి. తర్వాత ఇక్కడ తులసమ్మ దగ్గరికి వచ్చేసి నేను పూజ చేసుకున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి తాంబూలం పెట్టేసిన తర్వాత నేను ఇలా తులసమ్మకి ఇలా అయితే పూజ చేసుకున్నానండి. చాలా గాలి బాగా వస్తుంది అటు నుంచి. చాలా చక్కగా అనిపించింది తులసమ్మ. ఇక్కడ తులసమ్మ పక్కన ఉసిరి మొక్క అండి. ఇటు పక్కనేమో బిల్వదళం, ఫస్ట్ ఏమో తమలపాకు ఉంటుంది. ఇలా ఆంజనేయ స్వామికి మాలగా ఇలా అల్లిచ్చాను అనమాట. చాలా బాగుంది. ఇక్కడ ఇంకా బయట అంతా పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చేసి ఇక్కడ అమ్మవారికి నైవేద్యాలన్నీ పెట్టేసి ప్రసాదాలన్నీ పెట్టేసి హారతి అయితే ఇచ్చాను. ఇక హారతి ఇచ్చిన తర్వాత పూజ కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసేసి వచ్చేస్తాను. అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు అండి. నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.